अथ पञ्चमोऽध्यायः। अर्जुन उवाच सन्न्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि यच्छ्रेययेतयोरेकम् तन्मे ब्रूहि सुनिश्चितम्। అర్జునుడిట్ల పలికెను, ఓ కృష్ణ, మొదట నీవు కర్మను విడువమని చెప్పుదువు, మరల భక్తితో కర్మను చేయుమని ఉపదేశింతువు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ లాభకరమో దయయుంచి నాకు నిశ్చితముగా తెలుపు. శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. భగవంతుడిట్టు చెప్పెను, కర్మ పరిత్యాగమును భక్తితో కర్మ చేయుటయును రెండును ముక్తికి మంచివే. కాని ఆ రెండింటిలో భక్తియుక్త సేవతో కూడిన కర్మము కర్మ పరిత్యాగము కంటే మేలితరమైనది. జ్ఞేయః స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. గొప్ప బాహుపరాక్రమము గల ఓ అర్జున, కర్మఫలములను ద్వేషింపనివాడును కోరనివాడును నిత్య సన్యాసిగా చెప్పబడును. ద్వంద్వముల నుండి విడివడిన అట్టి వ్యక్తి లౌకిక బంధములను సులభముగా అధిగమించి సంపూర్ణ ముక్తుడగును. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. అల్పజ్ఞులు మాత్రమే భక్తియుక్త సేవతో కూడిన కర్మయోగమును, భౌతిక ప్రపంచము యొక్క విశ్లేషణాత్మక పరిశీలనమును భిన్నములను చెప్పుదురు. నిజమైన జ్ఞానులు ఈ రెండు మార్గములలో దేనినైనా హృదయపూర్వకముగా అనుసరించువాడు రెండింటి యొక్క ఫలితమును పొందునని చెప్పుదురు. యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. సాంఖ్య తత్వ విశ్లేషణముచే పొందబడు స్థితి భక్తియుక్త సేవచే కూడా పొందబడునని తెలిసినవాడు సాంఖ్య భక్తి యోగములు రెండును ఒకే స్థాయిలో ఉన్నవిగా గుర్తించి వాటిని యథాతథముగా చూడజాలును. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుం అయోగతః యోగయుక్తో మునిః బ్రహ్మ న చిరేణాధిగచ్చతి. ఓ మహాబాహుడవైన అర్జున, భక్తియుక్త సేవలో మగ్నులు కాకుండా కర్మలన్నింటినీ త్యజించినంత మాత్రమున అది వారిని సుఖవంతులను చేయజాలదు. కాని భక్తియుక్త సేవలో నియుక్తుడైన ముని మాత్రము శీఘ్రముగా పరబ్రహ్మమును పొందగలడు. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మా భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. భక్తితో పనులు చేయువాడును నిర్మల హృదయము కలవాడును తన మనస్సును ఇంద్రియములను నిగ్రహింపగలవాడును ఎల్లవారికి ప్రియుడై ఉండును.
ఎల్లవారును అతనికి ప్రియులై ఉందురు. సర్వదా పని చేయుచున్నను అట్టివాడు ఎప్పుడును బద్ధుడు కాడు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషల్లపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. దివ్య చైతన్యము గల వ్యక్తి సత్యము నెరింగినవాడు చూచుట, వినుట, తాకుట, వాసన చూచుట, తినుట, అటునిటు పోవుచుండుట, నిద్రించుచుండుట, ఊపిరి పీల్చుచుండుట మున్నగు కార్యములు చేయుచున్నను నిజముగా తాను ఏమియూ చేయుచుండుట లేదనియే ఆత్మలో నిరుంగును. ఏలయన మాటాడుచున్నప్పుడును, విసర్జించుచున్నప్పుడును, గ్రహించుచున్నప్పుడును, కన్నులను తెరుచుచున్నప్పుడును, మూయుచున్నప్పుడును భౌతికములైన ఇంద్రియములు మాత్రమే తమ తమ విషయములందు మగ్నములై ఉన్నవనియు తాను మాత్రము వారండి దూరముగానే ఉన్నాననియు పూర్తిగా నిరుంగును. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా. ఆసక్తి లేకుండా కర్మములన్నీయు భగవంతునికే అర్పించి తన ధర్మములను చేయువాడు నీటిచే అంటని తామరాకు వలె పాపకార్యములచే ప్రభావితుడు కాడు. కాయేన మనసా బుద్ధ్యా కేవలై ఇంద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. యోగులు ఆసక్తి విడిచి దేహముతోడను, మనస్సుతోడను, బుద్ధితోడను, ప్రక్షాళిత ఇంద్రియములతోడను కూడా ఆత్మ పరిశుద్ధి ప్రయోజనమునకు మాత్రమే పనిచేయుదురు. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. స్థిరమైన భక్తి గల వ్యక్తి తన అన్ని కర్మల ఫలమును నాకే సమర్పించును, కావున నిర్మలమైన శాంతిని పొందును. అట్లుగాక భగవదైక్యము లేనివాడును తన శ్రమకు ఫలమును ఆశించువాడును అగు వ్యక్తి బద్ధుడై ఉండును. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. దేహధారి తన ప్రకృతిని నిగ్రహించి మానసికముగా అన్ని కర్మములను విడిచివేసినప్పుడు 9 ద్వారములు గల పురమునందు తానేమియూ చేయకుండా పని చేయింపకుండా సుఖముగా నివసించును. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. దేహమనడి పురమునకు అధిపతి అయిన ఆత్మ కర్మములను సృజింపడు, ప్రజలను కర్మలు చేయుమని ప్రేరేపింపడు, కర్మల యొక్క ఫలములను ఆశింపడు. ఇదంతయు భౌతిక ప్రకృతి గుణముల చేతనే చేయబడును. నా దత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః
భగవంతుడు ఎవరి యొక్క పాపమును గాని పుణ్యకార్యమును గాని గ్రహింపడు. దేహవంతులు వారి నిజమైన జ్ఞానమును ఆవరించిన అజ్ఞానముచే కలతనందుచుందురు. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః తేషాం ఆదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఎవరైనను అజ్ఞానమును నాశనము చేయు కృష్ణ చైతన్యముతో ప్రకాశించినప్పుడు పగటి పూట సూర్యుడు సర్వమును ప్రకాశింపజేయునట్లు అతని జ్ఞానము సర్వమును వ్యక్తము చేయును. తద్బుద్ధయః తదాత్మానః తన్నిష్ఠాః తత్పరాయణాః గచ్చంతి అపునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. ఎవరి బుద్ధియును మనస్సును విశ్వాసమును ఆశ్రయమును పరతత్వమందే స్థిరములై ఉండునో అట్టివారు సంపూర్ణ జ్ఞానముచే సందేహములు పూర్తిగా ప్రక్షాళింపబడుటచే నేరుగా ముక్తి మార్గమున పయనింతురు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః. యథార్థ జ్ఞానము కలవారగుటచే పండితులు విద్యా వినయములతో కూడిన బ్రాహ్మణుని ఆవును ఏనుగును కుక్కను కుక్క మాంసము తిను చండాలుని సమమైన దృష్టితో చూచెదరు. ఇహైవ తైః జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. సమానత్వముతో కూడిన మనస్సు కలవారు జనన మరణ స్థితులను జయించిన వారయ్యిందురు. వారు బ్రహ్మము వలె దోషరహితులగుటచే బ్రహ్మమునందే ప్రతిష్ఠితులయ్యిందురు. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధిః అసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. ప్రియమైన దానిని పొందినప్పుడు సంతోషింపక అప్రియమును పొందినప్పుడు దుఃఖింపక ఉండు వానని స్థిరమైన బుద్ధి గలవానని మోహితుడు కాని వానని పరతత్వమును పూర్తిగా నెరింగిన వానని బ్రహ్మమునందు ప్రతిష్ఠితుడై ఉన్న వాననిగా తెలుసుకొనవలయను. బాహ్యస్పర్శేషు అసక్తాత్మా విందతి ఆత్మని యత్ సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖం అక్షయం అశ్నుతే. ముక్తుడైనట్టి వ్యక్తి భౌతికేంద్రియానందముచే గాని బాహ్య వస్తువులచే కాని ఆకర్షింపబడక ఆంతరమైన ఆనందముననుభవించుచు సర్వదా సమాధి అందుండును. ఈ విధముగా ఆత్మ సాక్షాత్కారము పొందిన వ్యక్తి పరబ్రహ్మ ధ్యానమగ్నుడైయుండును గాన అపారమైన సౌఖ్యముననుభవించును. ఏ హి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః. ఓ కౌంతేయ, బుద్ధిమంతుడు ఇంద్రియ విషయముల సంపర్కం వలన దుఃఖ కారణములైన భోగములందు పాల్గొనడు. అట్టి సౌఖ్యములు
ఆదియు అంతము కలిగి ఉండును. అందుచే తెలివైన వాడు వాని యందు ప్రీతి నందడు. శక్నోతి చైవ యస్సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తక ససుఖీ నరగా. ఈ వర్తమాన దేహమును విడుచుటకు ముందే ఎవడు భౌతికేంద్రియ ప్రేరణములను అదుపు చేయగలుగునో, కామ క్రోధముల తీవ్రతను నిరోధింపజాలునో, అతడే యోగి అయి ఈ ప్రపంచమున సౌఖ్యవంతుడు కాగలడు. యోంతః సుఖో అంతరారామః తథాంతర్జ్యోతిరేవ యః స యోగి బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. ఎవడు లోపల సౌఖ్యమును, ఉత్సాహమును, సంతోషమును కలిగియుండి అంతఃప్రకాశమును పొందునో, అతడే నిజమైన యోగి శ్రేష్ఠుడు. ఆత్మ సాక్షాత్కారమును పొందినవాడు చివరకు పరతత్వమునందు ముక్తిని పొందును. లభంతే బ్రహ్మనిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః. ద్వంద్వభావమునకును సంశయమునకును అతీతుడైన వాడును, తన లోపలనే ఆసక్తమైన మనస్సు కలవాడును, జీవుల యొక్క సంక్షేమము కొరకెప్పుడును ఉత్సాహముతో పనిచేయువాడును, సర్వపాపరహితుడును అయిన ఋషి పరతత్వమునందు ముక్తిని పొందును. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనాం. క్రోధమును, భౌతిక వాంఛలను లేనివారును, ఆత్మ సాక్షాత్కారమునందిన వారును, స్వయముగా క్రమశిక్షణ పొందిన వారును, సంపూర్ణ స్థితి కొరకు నిత్యమును ప్రయత్నించువారును అయిన యతులు నిశ్చయముగా అచిరకాలమునందే బ్రహ్మమునందు ముక్తి పొందుదురు. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియమనోబుద్ధిః మునిః మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః. బాహ్యములైన అన్ని ఇంద్రియ విషయములను విడిచి కన్నులను, చూపును కనుబొమ్మల నడుమ కేంద్రీకరించి ఉచ్ఛ్వాస నిశ్వాసములను ముక్కు రంధ్రముల యందు నిలిపివేసి ఈ విధముగా మనస్సును, బుద్ధిని, ఇంద్రియములను నిగ్రహించుచు ముక్తిని వాంఛించు ముని కోరిక నుండియు, భయము నుండియు, క్రోధము నుండియు దూరముగా నుండును. సర్వదా ఇట్టి స్థితిలో నుండువాడు నిశ్చయముగా ముక్తిని పొందినవాడే అగును. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి. నా సంపూర్ణ చైతన్యమునందున్నవాడు నన్ను అన్ని యజ్ఞములయు తపోనియమములకు భోక్తగను, అన్ని లోకములకును ఉపదేవతలకును పరమ ప్రభువుగను,
సర్వజీవుల యొక్క శ్రేయోభిలాషిగను తెలిసికొని భౌతిక దుఃఖముల బాధల నుండి శాంతిని పొందును. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాస యోగో నామ పంచమోऽధ్యాయः.